శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఆ 4 గోడల మధ్య ఎక్కడడుగు పెట్టినా సప్తస్వరాలు వినిపిస్తాయి బాబు. ఆ ఇల్లే సంగీత సరస్వతికి ఆలయం బాబు. నమస్కారం అండి. శారదా, ఈ కుంకం లోపలికి నువ్వు రానిచ్చావు? నేను కుంకన్ కాదు బాబు గారు, శంకరాన్ని. నేనేమో నువ్వు చెప్పక్క. పాపం దిక్కు మొక్కు లేని అనాథ పిల్లాడట నాన్న. ఇంత ముద్ద పడేస్తే ఇక్కడే పనిచేస్తూ పడుంటానన్నాడు. అందుకని జాలేసి నేనే ఉండమన్నాను. నిన్న కూడా తమ నీ మాట అడుగుదానే వచ్చాను బాబు గారు. తమ తలుపు తీసేలోపు ఆ ఎదురింట్లో ఉన్న భూసాలు లేరండి, వాళ్ళ అరుపులో కేకలు విని వాళ్ళు ఎక్కిరిస్తూ ఇలా ఇలా నడువుతారండి. తమ తలుపు తీసి టాప్ అని ఒకటి ఇచ్చారు. తమరు కొట్టినా సరే కోసినా సరే మీ పాదాల దగ్గరే పడి ఉండాలని వచ్చాను బాబు గారు. నా చిన్న పొట్ట కదండి, ఎక్కువ తినండి. ఇంతే ఇంతేనండి. మీకు అన్ని పనులు చేసి పెడతానండి. మీ పంచులు ఉతుకుతాను, నాకు మంత్రపుష్పం కూడా వచ్చండి. మీరు పూజ చేసుకునేటప్పుడు నేను చదువుతానండి. ఏమండి, మీరు స్నానం చేసేటప్పుడు మీ వీపు మీకు అందదు కదండి, అది కూడా నేను చదువుతానండి. రాశానండి. ఇప్పుడు బ్రోచేవారెవరూరా అన్న పల్లవి మళ్ళీ వస్తుందన్నమాట. అది మీ ఇంట్లో రికార్డులు అవి చాలా ఉన్నాయి కదా? ఉన్నాయండి. ఈ కీర్తన ఎప్పుడైనా విన్నావా? విన్నాను మాస్టారు. ఎలా విన్నావో పాడు. బ్రోచేవారెవరూరా నిను వినా రఘువరా. ఆపే అదే మీకు నాకు ఉన్న వ్యత్యాసం. పూర్వం ఎప్పుడో పడవల్లో ప్రయాణం చేసేటప్పుడు పాడిన పాటను కట్టిన రాగం ఉన్నది. ఇప్పుడు బస్సులు, రైళ్లు, విమానాలు, రాకెట్లు, జాకెట్లు, జట్లు అన్ని వచ్చేసాయా? స్పీడు, లోకమంతా స్పీడే. మన దైనందిన జీవితంలో ఎలా అయితే స్పీడ్ వచ్చిందో అలాగే సంగీతంలో కూడా రావాలి. ఈ విషయంలో నేను చాలా ప్రయోగాలు చేశాను. కొత్త రాగాలు కనిపెట్టాను, కట్టాను. నిజానికి నాలాంటి మేధావి దగ్గర నువ్వు సంగీతం నేర్చుకోవడం అనేది నీ అదృష్టమే అనుకో. ఇంతకన్నా విషయంలో నేనేం చెప్పలేను. ఈ పాట అసలు ఎలా పాడాలంటే, ఎలా పాడాలండి? బ్రోచేవారెవరురా నేను వినా రఘువరా, నన్ను బ్రోచేవారెవరురా నేను వినా తట రఘువరా తట. నీ చరణం భుజములనే విడదాల కరుణ బ్రోచేవారెవరురా. ఓ
చతుర నానా త్రివందిత నీకు పరా కేలనయ్య ఓ చతుర నానా త్రివందిత. శంకరభరణం గారా, రండి రండి. ముఖ్యంగా మీలాంటి ఛాందసులు నాలాంటి మేధావులు చేస్తున్న ఈ ప్రయోగాలు తప్పకుండా వింతీరాలి. అక్షరాల్ని నీ ఇష్టం వచ్చినట్టు విరిచేసి భావాన్ని నాశనం చేయడమేనటయ్యా ప్రయోగం. దాసు, ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన బిడ్డ అమ్మా అని మరొకలాగంటాడు, నిద్రలో ఉలిక్కిపిడి లేచిన పాపడు అమ్మా అని మరొక విధంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం ఉంది, శృతుంది, స్వరం ఉంది. ఆ కీర్తనలోని ప్రతి అక్షరం వెనుక ఆర్ద్రత నిండి ఉంది దాసు. తాదాత్మ్యం చెందిన ఒక మహామనిషి గుండె లోతుల్లోంచి తనకు తానే గంగాజలంలా పెళ్ళుబికిన గీతం అది, రాగం అది. మిడిమిడి జ్ఞానంతో ప్రయోగం పేరిట అమృతతుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చేయకయ్యా. మన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమైన సంగీతాన్ని అపభ్రంశం చేయకు. ఏమిటో ఈ గోళ? ఆయన పాటే కాదు, మాట కూడా అర్థమై తావదు నాకు. ఆండాళ్ళు, నీకేమైనా అర్థమైందా? బాగా అర్థమైంది మాస్టారు. తుడిచేయి, బుర్రలోంచి బుద్ధులిపోయి. ఇప్పుడు పాట నేర్చుకోమ్మా. నీకేం రాదు పో, నీ దగ్గర నేనేం నేర్చుకోను. ఆండాళ్ళు 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 బ్రోచేవారెవరు? బాబు గారు, ఇందాక మీరు ఆ లాల్చీ మాస్టర్తో అన్న మాటలన్నీ అర్థమయ్యాయి, కానీ ఆ ఒక్క ఆర్ద్రత అనే మాటే అర్థం కాలేదు బాబు గారు. ఈ ఆర్ద్రత అంటే ఏమిటి బాబు గారు? అది భాషకు అందని భావంరా, మనస్సును ద్రవింపచేసే భావన. అలాగా? అయితే ఆ మాస్టర్ పాటలో ఆర్ద్రత లేదా అండి? ఆర్ద్రత కాదు, ఎగతాళుంది, వెక్కిరింపుంది. ఆ రాగం ఆలాపిస్తే రాళ్లు కరిగి ప్రవహించాలరా. సంగీతం అన్నది ఒక వరం, భగవద్దత్తమైన శక్తి. దాన్ని అలా నవ్వులు పాలు చేయడం మహాపాతకం రా. అంటే బ్రో చేవారెవరురా అనకూడదన్నమాట అండి. అనకూడదు. ఆ కీర్తన ఆలాపించే పద్ధతి అది కాదు. బ్రోచేవారెవరురా నిన్ను వినా రఘువరా నన్ను బ్రోచేవారెవరురా నిన్ను వినా రఘువరా నీ చరణాంబుజములునే విడజాల కరుణాల వాల బ్రోచేవారెవరురా. ఓ చతురానాది బందిత నీకు పరాకేలనయ్యా. ఓ చతురానాది వందిత నీకు పరాకేలనయ్యా. ఓ చతురానాది బందిత నీకు పరాకేలనయ్యా. నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములిచ్చి వేగమే. నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములిచ్చి వేగమే. సనిద పదని సని నిద పమ పదమ మా పదాన్ని సనిద పమ నిద పమ గమ పద మగరి సమాగమ పదమ పదని సరిని నిని సద దద
పదని పద మా పదని సని దప మగమని దని పద మా పదని సమాగరి రే సని దప సని దప మగమ పదని బ్రోచేవా వరురా సురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా శారదా శారదా బాబాయ్ నాన్న ఇంట్లో లేడమ్మా బయటికి వెళ్ళాడు బాబాయ్ వచ్చేస్తారు కూర్చోండి కూర్చోడానికి టైం లేదమ్మా ఇదిగో నువ్వు అర్జెంటుగా బట్టలు సర్దేసుకో ఎందుకు బాబాయ్ నేను మీ పిన్ని అన్నవరం వెళ్తున్నావమ్మా తాను ఏదో మొక్కుందట నువ్వు మాతో పాటు వచ్చి ఆ పుణ్యక్షేత్రంలో స్వామిని దర్శించుకుంటే ఆ కళ్యాణ్ గారు ఏదో ముందుకు తోసుకొస్తుందని నా ఆశా తాపత్రయమును బయలుదేరమ్మా బయలుదేరు నాన్న నువ్వు మాట అడిగి నాన్నేమిటి మా నాన్న ఓ ఊరు వంతుడు ఒక వేడుగా చూపించడు ఓ అత్తడా లేదు ముత్తడా లేదు వాడేమన్నా అన్న మా నాన్న అయోమయ మనిషి వాడును అది కాదు బాబాయ్ మీరు నాన్నగారితో చెప్పి తీసుకువెళ్తే మంచిదేమోనని చెప్తానమ్మా చెప్తాను ఏ మీ నాన్న అంటే నాకు భయమా తల తీసి మొలేస్తాడా నీ చిన్నతనం నీ గుర్తుందో లేదో మీ నాన్న నేనంటే వణికిపోతూ ఉండేవాడు నాతో ముఖంలో ముఖం పెట్టి మాట్లాడేవాడు కాదు ఆ ద్వారబంధాల వంక గడపల వంక వాటి వంక చూసి మాట్లాడిపోయేవాడు తలెత్తి మీ కేసు చూస్తే మీరు భయపడతారని నోరు మీరే అధిక ప్రసంగి చీరేస్తాను రోయ్ అయ్యగారు ఏరా ఆటలుగా ఉందా పింజారి పెదవా చెవులు ఎక్కడ జాగ్రత్త మీరేనండి అయ్యగారు రాని రాని సాకులో పెట్టి కడిగేస్తాను శారదని మాతో ఊరికి పంపించమని నోరు తెరిచి అడిగితే కాదనే ధైర్యం ఆ వాడికి ఏ ఊర్రా నేను మీ మరదలో అన్నవరం పెడుతున్నాం వాయ్ శారదని మాతో పంపించకపోతే నా మీద ఒట్టే శారద బట్టలు తట్టుకో నా వల్ల కాదు నేను ఎక్కలేను మహాప్రభు రే కావుడా నాకు ఆయాసం వస్తుందిరా బాగుంది రోజులు వచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్టు నీకు ఆయాసం వస్తుందని నాకు చెప్పు నాకు నీరసం వచ్చేస్తుంటాను పరగడుపున కొండెక్కితే పుణ్యం వస్తుందని కాఫీ నీళ్ళైనా తాకుండా చెవు పుచ్చుకు లాక్కొచ్చావు కదా ఎక్కవే ఎక్కువ సత్యనారాయణ ప్రభు ఒరే నిన్నేరా నన్న సత్యనారాయణ ప్రభు ఊరే అంటే దేవుణ్ణి ఏమనుకున్నా అయ్యో, అపచారం ఏమిటి ఆ మరచెంబు తీసి కాసి నీళ్ళు ఎవరా గొంతు తడుపుకుంటాను అయ్యయ్యో
సర్లే ఇక పద. కాసేపు ఇక్కడే కూర్చుందామే బామ్మ, బాగుంటుంది. పైన ఇంకా బాగుంటుందిరా, పద. అమ్మా ఒరేయ్, నాకు మళ్ళీ ఆయాసం వస్తుందిరా. వస్తుందా? అమ్మయ్యా, కాసేపు ఇలా కూర్చుని గొంతు తడుపుకోవే. నువ్వు ఇలా 2 మెట్లకోసారి కాస్త గొంతు నాలిక తడుపుకుంటుండవే బామ్మ, అదే నా కోరిక. ఇదిగో. అంత చదువులేమిట్రా నీవి? అది నేను కాపురానికి వస్తున్నప్పుడు మా పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తి. ఆ బుజ్జిముండని ఎన్నాళ్ళు నా ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నాను. ఎన్ని సొట్టలు పడిపోయాయో ఏమో. ఇస్తానండి. ఇదిగోనండి. ఎంత ఉన్నావు లేదో అమ్మా. అసలు మధ్యలేదండి, ఎటుపోయిందో ఏటో. అయ్యో బామ్మా, వెనవెనగా నిలబడండి. వెనక్కి తిరగ బాబు. బామ్మా, బామ్మా చెప్పారండి. బామ్మా నువ్వు ఒరే కావుడు, చెప్పకుండా వచ్చేసావంటే ఎటు తొలిపోయామని వెతగా చచ్చాను తెలుసా. చాలే తెలివి. ఆ గుడబ్బాయి చూడకముందే లోపల దూరిపో. వాడు చూశాడంటే రెక్కుసుకు లాక్కెళ్ళి కిందకు దొల్లించేస్తాడు రా. ఇది ఆడవాళ్ళకి ఏమో. లేదులేరా. గ్లాస్ తెచ్చావా? తెచ్చాను. నడవండి, నడవాలమ్మా, నడవాలి. రండమ్మా, రండి. త్వరగా రావాలి సార్, త్వరగా రండి. రండమ్మా, రండి. మీరు ఆగండి. మమ్మల్ని ఆపేసామేంటయా? లోపల ఖాళీ లేదు, తర్వాత వెళ్తురు కానీ. ఇదిగో మమ్మల్ని వెళ్ళనిచ్చి కావాలంటే ఆ వెనక వచ్చేవాళ్ళని ఆపే. అదేం కుదరదమ్మా, అంత సమానమే. 2 రూపాయలు పెట్టి బస్సు కట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి దేవుని చూడటానికి వస్తే ఆపడానికి నువ్వెవరవయ్యా? ఇదిగో చూడు, నేనే సామాన్యురాలు అనుకుంటున్నావా? కాకినాడలో గుండువారు అబ్బాయి లేడు? ఎవరు? హెడ్ కానిస్టేబుల్ అయ్యా. తెలీదు నీకు? గుండువారు అబ్బాయి మేనల్లుడే. ఉండమ్మా, మీరు ఉండండి. నీ పుణ్యమా అంటూ స్వామి దర్శనం చక్కగా జరిగింది. నాకు కూడా తృప్తి ఉంది. అమ్మాయి నీకు ఎలాగైందమ్మా? బాగానే జరిగింది బాబాయ్. సరే ఇదిగో మీరు ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను. అలాగే. మీరెందుకు బాబాయ్, నేను వెళ్ళి తీసుకొస్తారా? తీసుకొస్తావా? మా అమ్మే మా తల్లి. ఇదిగో తీసుకెళ్ళి పట్రా పట్రా, ఇక్కడ కూర్చుని ఉంటాం, పట్రా. ఒరే కాముడు, ఆ కింద బస్సుకు వేళైపోతుందో ఏమిటో. ఇదిగో త్వరగా వెళ్ళి ఒక ప్రసాదం పొట్లం తీసురా అయ్యా. నా వల్ల కాదు. నువ్వే వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి నీ చేత్తో తినిపిస్తేనే తప్ప అంగుళం కూడా కదిలే స్థితిలో లేను. సరేలే, నేనే పెడతాను. ఉండవే పెద్దదాని నువ్వే ఎగడతావు. నాకు నేను తీసుకొస్తాను.
పొట్లాలు ఇవ్వండి. ఇదిగో పిన్ని, ఇంద బాబాయ్. ఇదేమిటమ్మా చిల్లర ఎక్కువచ్చినట్టున్నాడు? దేవుడి సొమ్ము కూడాను. ఇటువంటి బాబాయ్ కనుక్కొస్తాను. దేవుడు సొమ్ము ఇచ్చేస్తారమ్మా. ఇదిగోనే. ఇదేమిట్రా? ఏమిటే? తీసుకువెళ్ళింది 10 రూపాయలు, తెచ్చింది ఒక్క పొట్లం 9.5, రావాల్సింది 3 రూపాయలు తీసుకొచ్చావేమిట్రా? ఉండు. ఇచ్చారండి. మీరు చూసుకోండి అయ్యా, నాతో చెప్పడం దేనికి? ఇదిగోనే బామ్మ, నీ 9 రూపాయలరా. జాగ్రత్తగా చెంగును కట్టుకో. కాసిన మనుషులు ఎవరా? మరచెంబేది నువ్వేగా చెత్త పట్టు తిరుగుతున్నా. అవును. అయ్యో, అది ఎక్కడో గోవింద పట్టించేశావు. అది మామూలు మర్చబట్ట. నేను కాపురానికి వచ్చే రోజుల్లో. అంటే ఉండు, నేను వెతుకొస్తానుగా. ఇక్కడ కూడా లేదే. ఏమండి, నా మరచెంబు ఏమన్నా చూసారా? మరచెంబు. నన్ను అడిగితే నాకేం తెలుసయ్యా. ఎక్కడ పరచు వెతుక్కో. ఏమైపోయింది? మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే మదసిఖి పింఛాలంకృత చికురే మదసిఖి పింఛాలంకృత చికురే మహనీయ కపోలజిత ముకురే మానస సంచరరే శ్రీరమణీ కుచ శ్రీ శ్రీ శ్రీరమణీ శ్రీరమణీ కుచ దుర్గ విహారీ సేవక జన మందిర మందారే పరమహంస ముఖ చంద్ర చకోరే పరిపూరిత మురళీరవధారే
శంకరాభరణం ఇలా దులుకొచ్చింది ఏమిటో? పాపం పాప్ మ్యూజిక్ నేర్చుకుంటాడేమో గురూజీ. ఏ మాస్టర్ ఏమంటారు? అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మీరు ఇలా గావు కేకలు వేయడం తప్పంటాను. అర్ధరాత్రి అపరాత్రి గావు కేకలున్నా? వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్? ఏమండి, 24 గంటలు నాన్ స్టాప్ గా ప్రాక్టీస్ చేసినా పాప్ మ్యూజిక్ లో 10వ వంతు కూడా నేర్చుకోలేమండి. ఏమన్నా మీరు లాగుడు సంగీతం అనుకున్నారా? సరిగమ్మ 10 అనే 7 అక్షరాలు ముక్కును పెట్టేసి గంటల తరబడి ఒక్కొక్క అక్షరం లాగుతూ బిగుతూ కూర్చోడానికి. ఆఫ్టర్ ఆల్ మీ మ్యూజిక్ ని గుడిగుడు కొంచెం గుండారా 1 minute లో నేర్చుకోతుండే. కానీ మా మ్యూజిక్ అలా కాదు. ఇట్స్ అన్ ఓషన్, మహాసముద్రం. ఇందులో మేజర్ స్కేల్, మైనర్ స్కేల్, ఎఫ్ మేజర్, ఎఫ్ మైనర్. ఏబిసిడీలు రాని వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదురా. అయ్యో శాస్త్రిజీ, సాపాస అంటూ తెలుగులో పాడుకోండి. వెళ్ళండి వెళ్ళండి. అంత కష్టమైందా ఆ సంగీతం? కష్టమా కష్టం మరా? ఇందులో 3 అక్షరాలు పలకాలంటే మీరు 3 చెరువు నీళ్లు తాగాలండి. అలాగా? ఏది ఒక్కసారి అనండి చూద్దాం. మనదేదో సా పా సా తెలుగు సంగీతం అన్నారే, ఏది నేను ఒక చిన్న రాగం పాడతాను అనండి. Hereafter don't be silly, stupid and childish. Music is divine, whether it is Western or Indian. సంగీతానికి భాషా భేదాలు, స్వపర భేదాలు ఉండవు. అది ఒక అనంతమైన అమృతవాయి. ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా ఆ జీవధారలో దాహం తీర్చుకోవచ్చు. ఒక రకమైన సంగీతం గొప్పదని, మరొక రకమైన సంగీతం అతమమైనదని నిర్ణయించడానికి మనమెవరం? మన ప్రాచీన సంగీతాన్ని, సాంప్రదాయాన్ని అవగాహన చేసుకోకుండా దాన్ని మీరిలా అవహేళన చేయడం మూర్ఖత్వం. మన భారతీయ సంగీతపు ఔన్నత్యాన్ని గుర్తించి విదేశీయులెందరో మన పుణ్యభూమి మీద ఆ ప్రణవ నాదాన్ని సాధన చేస్తూ ఉంటే, ఈ భూమిలో పుట్టిన బిడ్డలు మీరే మన దేశపు సంగీతాన్ని చులకనగా చూడటం, కన్న తల్లిని దూషించడం అంత నేరం, ద్వేషించడం అంత పాపం.
1 కిలో కట్టండి. బిస్కెట్ ప్యాకెట్ ఎంతండి? రూపాయి పావాలా? ఒకటి ఇవ్వండి. నీతో ఓ చిన్న పనుండి వచ్చానయ్యా సుబ్బయ్య. ఏమిటి, మళ్ళీ డబ్బు కావాలా? అవునయ్యా. ఇల్లు తాకట్టు పెట్టుకున్న నేరానికి ఎన్నిసార్లు ఎంత నిమ్మంటారు పంతులు గారు? ఇప్పటికే చాలా ఇచ్చావు, కాదన్ను. అన్నీ లెక్క రాసుకుంటూనే ఉన్నానులేవయ్యా. ఏదో ఒక రోజున తీర్చేసే పోతాను. ఎగ్గొడతారని కాదు పంతులు గారు, ఎలా తీర్చగలరు చెప్పండి. ఖర్చే తప్ప పైసా రాబడలేదు కదా. సరే, నువ్వు ఇవ్వనంటే నేను బలవంతం పెట్టలేవయ్యా. వస్తాను. ఉండండి పంతులు గారు, ఎంత అవసరం ఉండి మీరు ఇలా నోరు తెరిచి అడిగారో నేను అర్థం చేసుకోగలను. ఈ 300 ఉంచండి. తీసుకోమ్మా. ఏమయ్యా గోపాలం, తాళం తప్పుతోందయ్యా. తాళం తప్పటానికి కారణం నే చేసిన తప్పే అయ్యగారు. తమని కాదని వచ్చేశాను. ఈ 12 ఏళ్ళు ఈ చేతులకి పని లేకుండా పోయింది అయ్యగారు. నేను కన్ను మూసే లోపల ఒక్కసారైనా మళ్ళీ తమ కచేరీకి మృదంగం వాయించే అవకాశం రావాలని 1000 దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను బాబు. నీకు అవకాశం రావడం కాదయ్యా, జనానికి సుస్వరమైన సంగీతాన్ని వినే అదృష్టం లేదు. కానీ ఎల్లకాలం ఇలా ఉండిపోదు గోపాలం. మళ్ళీ శాస్త్రీయ సంగీతానికి ఆదరణ లభిస్తుంది. త్వరలోనే ఆ రోజు వస్తుంది గోపాలం. మీకు కొన్నంత మనోబలం ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తోంది. కానీ మహారాజులాగా బ్రతికిన మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె నీరైపోతుంది అయ్యగారు. పిచ్చివాడ, నేను సంపాదించిన ఆస్తి కరిగిపోయినా ఆ దేవుడిచ్చిన ఈ స్వరం తరిగిపోలేదయ్యా. నేను బాధపడేది తిండి లేని రోజున కాదు, నేను పాడలేని రోజు. ఇందా, ఈ డబ్బు తీసుకో గోపాలం. తమరు అప్పు చేసి మరీ దానం చేస్తున్నారా బాబు? సుఖాల్ని కలిసి పంచుకున్నాం, కష్టాల్ని కూడా కలిసే పంచుకుందాం గోపాలం. తీసుకో, తీసుకో అయ్యా. బ్రతికున్నాళ్ళు బజార్ మనిషిని అసహించుకున్నా పోయే ముందు మీ అమ్మను చూస్తే నా కడుపు తరికిపోయిందమ్మా. మంచంలో తీసుకుపోయింది పాపం. మీ అమ్మ జబ్బుపడడంతో మీ మామయ్య ఎటో వెళ్ళిపోయాడు. దాంతో పిలిస్తే పలికే మనిషి లేక దిక్కుమాలి సాగు చచ్చిపోయింది. కన్ను మూసేలాగా నిన్ను కళ్ళారా చూడాలని ఎంతో తప్పించింది పాపం. కానీ ఏం లాభం, ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోయింది. పోతూ పోతూ తన యావదాస్తి నీకు చెందాలని ఇల్లు రాసిపోయింది. ఇవిగో కాగితాలు. ఇప్పుడు నాకు ఈ ఆస్తి ఎందుకు బాబు గారు? ఇన్నాళ్ళు కాయ కష్టం చేసి బ్రతికాను. శంకరాన్ని చేర్చవలసిన చోటికి చేర్చాను. ఇక నాకు వీటి మీద వ్యామోహం లేదు బాబు గారు. నిజమేననుకో, కానీ ఈ ఆస్తి నీకు అక్కర్లేకపోయినా ఏ ధర్మకార్యానికో పుణ్యకార్యానికో వినియోగించవచ్చుగా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.